పంచాంగ శ్రవణం చేయబోతున్నారు ఉగాదికి సంబంధించి. క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు వహించాలి? అలాగే ఈ దేశం, ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతోంది? దేశంలో మనం ఎలాంటి విషయాల్లో మనకి కలిసి వస్తుంది? ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు. మీ మీ ముందున్నారు. తప్పకుండా మీరు పంచాంగాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీ కామెంట్ బాక్స్‌లో మీ విలువైన విషయాలేవైనా ఉంటే గనక తప్పకుండా తెలియచేయండి. నాయకంటి గారి నంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. గురువుగారిని మీరు తప్పకుండా కలవచ్చు. నమస్కారం గురువు. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల విషయాలు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పంచాంగ శ్రవణం హ్మ్. అంటే క్రోధినామ సంవత్సరం అంటారు. హ్మ్. అంటే క్రోధినామ సంవత్సరం అంటే కలియుగ ప్రథమ పాదంలో 5125వ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ప్రభవాది సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. పంచాంగం 5 అంగాలతో ఏర్పడేదాన్ని పంచాంగం అంటారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో ఏర్పడేదాన్ని పంచాంగం అంటారు. పంచాంగ శ్రవణం శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యపరదం గోదానతుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగ మాకర్ణ్యతాం అంటారు. అంటే పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు కానీ, అంటే పంచాంగం చెప్పేవాళ్ళు కానీ, శ్రవణము అంటే ఇక్కడ వినడము అని అర్థం. అంటే పంచాంగం చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుందంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం. రిపుహరం అంటే ఏంటంటే శత్రువుల యొక్క దోషం పోతుంది, శత్రువులు దూరం అవుతారు. అంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు తొలగిపోతాయి, అంటే చెడు యొక్క స్వప్నాలు తొలగిపోతాయి. దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం అంటారు. అంటే మనం గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని. అలానే అంటే గోదాన తుల్యం నృణానాం అంటారు. అంటే గోవు దానం చేసినంత ఫలితం వస్తుందని. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం అంటారు. అంటే ఆయుష్ పెరుగుతుందని. అంటే ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. అంటే సంతానం కలుగుతుందని. అంటే సంతానం ఉంటేనేగా సంపదలు వచ్చేది. సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం. అంటే నానాకర్మ సుసాధనం అంటే ఏంటంటే వివిధ జన్మల్లో ఉండే కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే నానాకర్మ సుసాధనం పంచాంగ మాకర్ణ్యత అంటారు. అంటే పంచాంగ శ్రవణం, కర్ణము అంటే ఇక్కడ చెవి వినటం. అంటే ఇవన్నీ కూడా పంచాంగం ద్వారా మన పంచాంగ శ్రవణం అనేది చేయటం వల్ల కాలము, స్థితి, భౌతిక స్థితిగతులు, వ్యక్తిగత స్థితిగతులు, వ్యవసాయము, అన్ని రకాలుగా భూగోళ పరిస్థితులు, అంతరిక్ష పరిస్థితులు అన్నీ కూడా మనం వినటం వల్ల, దేశకాలమాన పరిస్థితులు అన్నీ కూడా వినటం వల్ల మనకి మంచి జరుగుతుంది అని. ఈ దుస్వప్నాలు పోతాయి, ఆయుష్ కలుగుతుంది, సంతానం కలుగుతుంది, శత్రుదోషం పోతుంది. ఇవన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా క్రోధినామ సంవత్సరము అంటే ఏంటంటే అజిరా ప్రభు నామధేయం కలిగిన అగ్ని భగవానుడు యొక్క నామధేయమే క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధ అస్య స్థితి క్రోధి అంటారు. అంటే గర్వాన్ని కలిగించేది, కోపాన్ని కలిగించే నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధముతోటి ప్రజల మధ్య తారతమ్యాలు, తొందరపడి అన్ని విషయాలు బహిరంగంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున మంగళవారం రోజున ప్రారంభమవుతుంది. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఇక్కడ రాజు కుజుడయ్యాడు. ఇక్కడ ప్రజలందరికీ కూడా సర్వాదాయం 56 ఉండటం, సర్వ వ్యయం 62. అంటే ఖర్చు పెడతారు ప్రజలందరూ కూడా. అవి మంచి కోసం ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అలానే మేష వృశ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చు. వృషభ తుల రాశుల్లో జన్మించిన వాళ్ళకి 2 ఆదాయం 8 ఖర్చు. మిథున కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చు. ధనస్సు మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకి 11 ఆదాయం 5 ఖర్చు. మకర కుంభ రాశుల్లో జన్మించిన వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి 14 ఆదాయం 2 ఖర్చు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అని రాజ్య పూజ్యం వచ్చేటప్పుడు 50 ఉంటుంది. అలానే అవమానం అనేది 43 ఉంటుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరం 355 రోజులతోటి ఏర్పడిన నామ సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ 355 రోజులు 12 మాసాలతో ఏర్పడిన
ఈ నామ సంవత్సరంలో 2 తూముల వర్షము, 1 తూము గాలి, అదే 10 భాగాలు సముద్రం మీద వర్షపాతం, 7 భాగాలు పర్వతం మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అలానే ఇక్కడ ఈ సముద్ర వర్షపాతం అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మోస్తరు వర్షాలుంటాయి, అలానే మధ్య రకం వర్షాలుంటాయి, పరిపూర్ణంగా ఉండే వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. పశుపాలకుడు యముడయ్యాడు, గోష్ఠ ప్రాపకుడు వచ్చేటప్పటికల్లా మనకి శ్రీకృష్ణుడయ్యాడు. అంటే పాడి పంటలు బాగా పండటం, అలానే పాడి పంటలతో పాటు మంచి వర్షాభావం ఉండటం, దానితో పాటు పాలు పెరుగు సముద్రిగా దొరికే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మేఘం అనేది వరుణ అనే నామధేయంతో మహాభీకరంగా, మహాఘోరంగా వరదలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది క్రోధినామ సంవత్సరంలో. ఓకే. అలానే మనకి రాజ్యపూజ్య అవమానాలకి మనం ముందు ముఖ్యంగా తీసుకునేటట్టయితే, రాజ్యపూజ్య అవమానాల్లో ముఖ్యంగా రాజ్యపూజ్య అవమానాల్లో మేషరాశి వాళ్ళకి 4 రాజ్యపూజ్యం అవుతుంది, 3 వచ్చే అవమానం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి 7, 3 అంటే 7 గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి 3 గౌరవం, 6 అవమానంగా ఉంటుంది. అలానే కర్కాటక రాశి వాళ్ళకి 6 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉండటం. సింహరాశి వాళ్ళకి 2 రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉండటం. అలానే కన్యా రాశి వాళ్ళకి 5, 2 అంటే 5 గౌరవం ఉంటుంది, 2 అవమానంగా ఉంటుంది. అలానే తులారాశి వాళ్ళకి 1 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే 4 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉండటం. అలానే ధనుస్సు రాశి వాళ్ళకి 7 రాజ్యపూజ్యం, 5 అవమానంగా జరగటం ఒకటి. అలానే మకర రాశి వాళ్ళకి 3 గౌరవం, 1 అవమానంగా ఉంటుంది. అలానే కుంభరాశి వాళ్ళకి 6 గౌరవం, 1 అవమానంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి 2 గౌరవం ఉంటుంది, 4 అవమానంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి పాడి పంటలు వృద్ధి జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్తరి విషయానికి కూడా వచ్చేటప్పటికల్లా వాస్తు కర్తరి, చిన్న కర్తరి, పెద్ద కర్తరి అంటారు. అంటే మనం గృహప్రవేశాలు, గృహారంభాలు, చెట్లు కొట్టుకోవటం కొన్ని కర్తెరలు చేయకూడదు శాస్త్రంలో చెప్పినట్టుగా. అందువల్ల ఇక్కడ గృహారంభం విశేషంగా చెప్పారు. కొన్ని కర్తెరలు గృహప్రవేశం చేయొచ్చు. ఓకే. అయితే చెట్లు కానీ, స్లాబులు కానీ ఇవన్నీ కూడా వేసుకోకూడదు. అయితే 2024 మే నుంచి ప్రారంభమవుతుంది. ఓకే. మేలో ఎప్పుడైతే ఒక మే 8 నుంచి అంటే మే 4 నుంచి ప్రారంభమవుతుంది. అది 24 తారీఖు వరకు కూడా ఉంటుంది. మే 24 మే 24 వరకు. అప్పుడు ఓకే. వాస్తుకర్తని త్యాగం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ సంవత్సరం కూడా దేవగురైన బృహస్పతి వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో సంచారం చేయటం వల్ల వాళ్ళకి నర్మదా నది పుష్కరాలు వస్తాయి మనకి. ఓకే. ఈ నర్మదా నది పుష్కరాలు రావటం కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు వస్తుంటాయి. ఈ సంవత్సరం మే 1వ తారీఖు 1 గంటకి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో దేవగురైన బృహస్పతి ప్రవేశంతో నర్మదా నది పుష్కరాలని వస్తాయి. ఆరుద్ర ప్రవేశ కాలంలో కూడా పంటలు సుభిక్షంగా ఉండటం, ఆ ప్రవేశకాలం సూర్యభగవానుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం చేయటం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, పంటలు పండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలైన ధాన్యాలు పండే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ధాన్యాధిపతి రవి అయ్యాడు. అంటే ఎరుపు రంగు ధాన్యాలు పండే, అంటే కందులు, మిరప ఇలాంటి ధాన్యాలు. అలానే ఎరుపు రంగు కలిగిన భూములు ఉంటాయి కదా, వాటిల్లో బాగా పంటలు పండే అవకాశం ఉంటుంది. అలానే తెల్లని సంబంధించిన ధాన్యాలు బాగా పండే అవకాశం, అంటే బియ్యము, అలానే రవికి సంబంధించిన గోధుమలు, ఇలాంటివన్నీ కూడా పండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంక్రాంతి పురుషుడు లక్షణంలో కూడా మహోదర నామంతో సంక్రాంతి పురుషుడు వస్తాడు 2025లో. రావటం వల్ల కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. కొన్ని మోసపోయే అవకాశాలు ఉంటాయి, వస్తువులు నాశనం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని అరిష్టాలు తప్పితే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, బాగా మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఓకే గురువుగారు, మనకి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశులు, వాటి ఫలితాలు, ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, అలాగే ఈ పొలాల విషయంలో కానీ, రేగడ్ల విషయంలో కానివ్వండి, లాభాల విషయంలో అన్నీ క్లియర్గా చెప్పారు. నవనాయకుల విషయాలు చెప్పండి. ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అలాగే దేశవ్యాప్తంగా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోధానం తుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సాధనం పంచాంగం ఆకర్ణ్యతాం. ఇక్కడ కలియుగ ప్రథమ పాదంలో 5125వ నామ సంవత్సరము, ప్రభవాది సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం.
హ్మ్. అజిరా ప్రభువు గల నామధేయంతో అగ్ని భగవానుడు ఏర్పడిన నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ 9వ తారీఖున మంగళవారం రోజున మనకు ఉగాది అనేది యుగాది అనేది ప్రారంభమైంది. మంగళవారానికి వారాధిపతి కుజుడు కావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. హ్మ్. అలానే మంత్రి శని కావటం జరిగింది. అంటే నవనాయకుల ఫలితాల్లో 9 నాయకుల యొక్క ఫలితాల్లో నలుగురు శుభులు, ఐదుగురు పాపులు. హ్మ్. ముఖ్యంగా ఇక్కడ మంత్రి శని కావటం, అలానే ఇక్కడ సేనాధిపతి, అలానే అర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు కావటం, హ్మ్. అలానే సస్యాధిపతి, అలానే నీరసాధిపతి కుజుడు కావటం, హ్మ్. ధాన్యాధిపతి రవి కావటం, రసాధిపతి గురువయ్యాడు. రైట్. ఇక్కడ ఉపనాయకుల్లో మనం 30 మంది ఉపనాయకుల్లో చూస్తే 14 మంది శుభులు, 16 మంది పాపులుగా ఉంటారు హ్మ్. ఉపనాయకుల్లో. హ్మ్. రాజు ఎప్పుడైతే మనకి మంగళవారం రోజున రావటం వల్ల కుజుడు రాజు కావటం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి. హ్మ్. కుజుడు రాజు అయిందం వల్ల అగ్ని, చోర, రోగ భయాలు అధికంగా ఉండటం, హ్మ్. అలానే రాజుల యందు, ప్రభుత్వముల యందు విమర్శలు, హ్మ్. విరోధములు అధికంగా ఉండటం, భూమి యందు పంటలు మధ్య రకంగా ఉండటం, హ్మ్. అలానే సర్పజాతులు అధికంగా ఉండే అవకాశాలు, ప్రజలకి భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. మంత్రి శని కావటం వల్ల వర్షములు చాలా హ్మ్. అంటే హ్మ్. కొద్దిగా ఆలస్యంగా పడే అవకాశం ఎక్కువగా ఉండటం, హ్మ్. పంటలు మధ్య రకంగా పండే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా మంచి చెడులు విచారం చేయకుండా హ్మ్. పాప కార్యక్రమాల యందు ఆసక్తి కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ ఏదో సమస్యలతోటి ప్రజలు పీడింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. దానితో పాటు శుక్రుడు సేనాధిపతి కావటం వల్ల వర్షములు అధికంగా పడే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు అధిక ధరలు ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులు ఏదో ఒక విషయంలో కొంత బాధపడే అవకాశం ఉంటుంది. సస్యాధిపతి కుజుడు యొక్క ఫలితం వల్ల అన్ని దేశముల యందు సృష్టి, పంటలు అనుకూలమైన వర్షాలు కలగటం, అలానే శనగలు, కందులు, పప్పు జాతులు ధాన్యాలు వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఎర్రని భూముల్లో మంచి పంటలు పండే అవకాశం ఉంటుంది. ధాన్యాధిపతి రవి కావటం వల్ల మంచి వర్షాలు సకాలంలో, కొంత ఆలస్యమైనా కూడా వర్షాలు పడటం, హ్మ్. పంటలు మధ్య రకంగా ఉండటం, ధరలు అధికంగా ఉండటం, లోకంలో భయం అధికంగా ఉండటం, హ్మ్. ఎర్రని భూములు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడు అర్ఘాధిపతి కావటం వల్ల అన్ని ధాన్యములకు ధరలకు అధిక ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వర్షములు అధికంగా కురిసే అవకాశం ఉంటుంది. తెల్లని ధాన్యాలు బాగుగా ఫలించే అవకాశం ఉంటుంది. దేశమంతా ఓకే. కూడా సుభిక్షకరంగా ఉండే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి శుక్రుడు వల్ల కూడా వర్షాలు అధికంగా పడటం ఒకటి, వరదల వల్ల ఇబ్బందులు, హ్మ్. అలానే పంటలకు అనుకూలమైన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. హ్మ్. గోవులు ఎక్కువగా పాలిచ్చే అవకాశం ఉంటుంది. పాడి పంటలు సమృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. రసాధిపతి గురువు కావటం వల్ల కూడా వర్షములు దేశమంతటా కూడా విస్తారంగా పట్టం, వృక్షజాతులైన మామిడి, అలానే సపోటా, పనస ఇలాంటివన్నీ కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలుంటాయి. నీరసాధిపతి కుజుడు కావటం వల్ల బంగారము, కుంకుమ పువ్వు, జువ్వాది హ్మ్. మొదలగు ఎర్రని వస్తువులన్నిటి కూడా రాగి, హ్మ్. కస్తూరి వీట్ల యొక్క ధరలు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అయితే దీనితో పాటు వీళ్ళకి శుక్రమౌఢ్యం అనేది ఒకటుంటుంది. శుక్రమౌఢ్యం అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ముఖ్యంగా 28 ఏప్రిల్ 2024 నుంచి 11/7/2024 వరకు శుక్రమౌఢ్యం అనేది ఒకటుంటుంది. అంటే చైత్ర బహుళ చవితి నుండి ప్రారంభమవుతుంది. ఓకే. అలానే 2025 17వ తారీఖు నుంచి ప్రారంభమై 27వ తారీఖు వరకు ఉంటుంది 2025లో. ఇది శుక్రమౌఢ్యం. హ్మ్. గురుమౌఢ్యం వచ్చేటప్పటికల్లా 3/5/2024 నుంచి ప్రారంభమై 2/6/24 వరకు కూడా గురుమౌఢ్యం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అంటే పుష్కర నియమం వచ్చేటప్పటికల్లా మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. 1వ తారీఖున 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలకి ప్రాధాన్యత అనేది ఒకటుంటుంది. ఓకే. అలానే కర్తరి ప్రారంభం మే 4వ తారీఖు నుంచి హ్మ్. వాళ్ళకి 28వ తారీఖు పాటు 14 రోజుల పాటు కర్తరి అనేది ఉంది. ఓకే. ఈ సంవత్సరం అనేది గ్రహణాలనేవి లేవు. హ్మ్. మకర సంక్రాంతి మహోదర అనే సంక్రాంతి పురుష లక్షణం ప్రకారంగా సస్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షం కలిగే అవకాశాలనేవి ఖచ్చితంగా ఉంటుంది. ఆరుద్ర కార్తీ యొక్క ఫలం వల్ల కూడా ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్షేమంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. పంటలన్నీ కూడా పండే అవకాశాలనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలే ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో అనుకూల అంటే పంటలు బాగా పండుతాయి. ఓ మోస్తరు వర్షాలు
కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని హ్మ్. ప్రాంతాల్లో బావుంటుంది. బాగుంటుంది. అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి లేదు కాబట్టి, అంతా కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ నామ సంవత్సరంలో. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో మన భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? క్రోధినామ సంవత్సరం కలియుగ ప్రథమ పాదంలో 5125 నామ సంవత్సరం. ప్రభావతి షట్ సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరం. హ్మ్. అంటే అజరా ప్రభువు నామధేయంతో కలిగిన అగ్ని భగవానుడి యొక్క నామధేయాన్ని క్రోధినామ సంవత్సరంగా మనం పేరు పెట్టుకొని పిలుచుకుంటాం. అయితే క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, ముఖ్యంగా ప్రపంచ దేశాలు, మన భారతదేశము, అందులో మన రాష్ట్రాలు ఏ హ్మ్. విధంగా ఉండబోతుంది చూస్తే మనకి ఇక్కడ వర్ష జగ ల లగ్నాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ముఖ్యంగా కొన్ని కొన్ని గ్రహాల యొక్క కలయిక స్థితిగతుల్లో కొన్ని మార్పులు కావటం, అలానే ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో రుణ బాధలు కొంత అధికంగా ఉండటం, చాలా పథకాలని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మరికొన్ని కొత్త పథకాలతో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కొంత ప్రజా వ్యతిరేకత తప్పదు. ధరలను నియంత్రించలేకపోవటం, విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలకు రక్షణ తక్కువగా ఉండటం, ప్రముఖ రాజకీయ నాయకులకి కొంత పదవీ గండాలు ఉండటం, రవాణా శాఖ యందు అభివృద్ధి శూన్యంగా ఉండటం, ఈ రంగం వాళ్ళకి నష్టములకి చవి చూడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. రోడ్డు రవాణా శాఖల యందు కూడా అభివృద్ధి ఆశాజనకంగా ఉండబోయే అవకాశం ఉంటుంది. ఆగస్టు, అక్టోబర్ మధ్యలో కూడా విషజ్వరాలు అలానే రాష్ట్రములందు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటాయి. చాలా జిల్లాల యందు కక్షపూరితమైన విషయాల్లో కొంత కక్షపూరితంగా ఉండటం, మానసికంగా కొంత ఆందోళనగా ఉండటం ఒకటి. పేరు పొందిన కంపెనీలన్నీ కూడా దివాలా తీసే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఆశించినంత అభివృద్ధి అనేది ఉండదు. హ్మ్. ప్రభుత్వ పాఠశాలలు కొన్ని విషయాల్లో కొన్ని మూలపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆగస్టు తర్వాత కొన్ని ప్రాజెక్టులో మంచి జోరుగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో కూడా విశేషమైన ఈ హ్మ్. నల్లధనము ప్రభుత్వ ఆధీనం అయ్యే అవకాశాలు, విద్యుత్ రంగం నందు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. భూ వివాదములు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వైద్యశాలల యందు పెద్ద అవినీతి లేదా కుంభకోణాలు, అలానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కుంభకోణాలు, ప్రజలు అనారోగ్యములకు అనుకూలంగా మార్చుకునే సంస్థలు వాళ్ళు వ్యాపార నిమిత్తంగా డబ్బులు దోచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఓకే. ప్రజలు అల్లోపతి కంటే ఆయుర్వేదం, హోమియోపతికి ఎక్కువగా మక్కు చూపించే అవకాశం ఉంటుంది. హ్మ్. పాలకపక్షం కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. హ్మ్. అలానే కల్తీ మద్యం విషయంలో కూడా అపఖ్యాతి, ప్రజా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు తీర్ప ప్రాంతంలో వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అధిక వర్షముల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే ఏప్రిల్, మే నెలలో కూడా నూనెలు, పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగి ప్రభుత్వము ప్రజల ఆగ్రహమును గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, హ్మ్. వర్తమాన ప్రభుత్వాలకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాలకి ఎక్కువగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ, పాలకపక్షం కానీ, ప్రతిపక్ష పార్టీలకు కూడా అంత విజయ అవకాశాలు అంత తేలిగ్గా ఉండవు. అలానే ఏదైనా ఈ సంవత్సరం ప్రభుత్వంలో కొన్ని మార్పులు అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ఏదైతే కొన్ని ప్రజా ఉపయోగ సంస్కరణలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విమానయానందు మంచి అభివృద్ధి, రైల్వే శాఖలో నూతన విధానాల అమలులోకి వచ్చి ప్రయాణికులకి అనుకూలంగా కొంతమందికి ఉండటం, కొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో భారతదేశ విలువ బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భారతదేశం వేరే దేశాలకు ధీటుగా ముందుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో మన భారతీయ మార్కెట్ని మించి మరి అంటే భారతీయ మార్కెటే బాగా ఎక్కువగా గిరాకీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం యొక్క ఖ్యాతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వాణిజ్య రంగం అభివృద్ధి చెందే అవకాశం, నూతన విద్యా విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల యందు వరదల యందు భయం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ భారతదేశం యందు భూకంపాది ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ రాష్ట్రాల యందు కూడా పేరుకు కన్నా రైల్వే ప్రమాదాల సూచనలు కలవు. కొంత రాజకీయ నాయకులకి, రక్షణ రంగం వాళ్ళకి, కొంత సినిమా వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండాలి. వాయు మార్గమున ప్రమాదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పుణ్యక్షేత్రాల అభివృద్ధి, అలానే మన దేశం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అలానే ప్రస్తుతం విషయంలో వచ్చేటప్పుడు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినీ రంగం వ్యక్తులకు కూడా, రాజకీయ నాయకుల వ్యక్తులు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే కొంత ఆశించిన ఫలితం అంతా దానికంటే కూడా
ముఖ్యంగా మానసికంగా ఆందోళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు మనుషులు సాగించే అవకాశం ఉంటుంది. రక్షణ శాఖలో కీలక పాత్రలు వహించుట, ప్రభుత్వం అధికారులకు ఉన్నతమైన వస్తువులు కలుగుట, యువతకు స్వయం ప్రతిపత్తి ఉద్యోగ అవకాశాలు ఏర్పడట, అధికారులకై పాలకులకు మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు లేకుంటాయి. విద్యా పరిశోధన, వైద్య, నిర్మాణ విషయాలను వృద్ధి చెందుట, అలానే మద్యమాంసాలు విక్రయాలు పెరుగుట, భూ సంబంధమైన జల సంబంధమైన కుంభకోణాలు బయటపడటం, అలానే చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చెందుట, దక్షిణాపదమున సస్య అనుకూలత, నూతన ప్రాజెక్టులు ఆరంభించుట, మంత్రిత్వ శాఖలో కూడా స్వపక్ష విరోధములు, అంతర్గతంగా కలహాలు, విద్యుత్తు, నావిక, కార్మిక వృత్తుల్లో మార్పులు కలగటం, కళాకారులు, నటులు, గణిత శాస్త్రజ్ఞులు, స్త్రీలకు మంచి గుర్తింపులు, ధాన్యముల ధరలు పెరుగుట, పాడి పంటలు వృద్ధి చెందుట, అలానే పోటీతత్వము, క్రీడారంగంలో కూడా పోటీతత్వం పెరుగుట, మతవాదులు కూడా కొంత వివాదాలు తలెత్తుట, ప్రముఖ క్షేత్రాల్లో వివాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆహార ధాన్యాలు ధరలు పెరుగుట, పాలకులకి పరస్పరము అధికారముకై ప్రాకులాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు అధికం కావుట, చైత్ర వైశాఖ మాసంలో వడగళ్ల వానలు, అగ్నిభయములు, రోగములు, భయములు పెరుగుట, జ్యేష్ఠ మాసమున ధాన్య ధరలు పెరుగుట, ఆషాఢ మాసమున ధరలు సరసమగుట, మధ్యవృష్టి, శ్రావణ మాసమున ఖండవృష్టి, భాద్రపదమున ఆహార పదార్థములు ధరలు పెరుగుట, ఆశ్వీజ మాసమున సస్యవృష్టి, రసపదార్థములు ధరలు సరసమగుట, ఆశ్వీజ మాసమున ముఖ్యంగా రసపదార్థాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. కార్తీక మాసమున కూడా మతవాదులు పెరుగుట, ధాన్యాదుల్లో కూడా ధరలు హెచ్చు తగ్గుల్లో వచ్చుట, స్త్రీలకు మంచి గుర్తింపు వచ్చుట, ఖగోళ పరిశోధనలో ఫలించే అవకాశం ఉంటుంది. దేశ ఖ్యాతి వృద్ధి జరిగే అవకాశం ఉంది. కందులు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యాలు, మెట్ట ధాన్యాలు, ఎర్రని భూములు బాగా ఫలించే అవకాశం ఉంటుంది. అపర ధాన్యాలు మధ్యముగా ఫలించే అవకాశం ఉంది. కొబ్బరి, మామిడి, పనస, అరటి, నారింజ పుష్పములు, ఫలముల ధరలు సరసమగును. అలానే మిర్చి, పత్తి ధరలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వెండి, బంగారము, గృహ ఉపకరణ వస్తువులు, అలానే కుసుమ ధాన్యాలు, తెలుపు ధాన్యాలు, వజ్రములు, మణులు, బంగారము, చింతపండు, పసుపు, కాషాయము, దినుసులు, వైద్యము, మందులు, విదేశీ వస్తువులు, పశు సంపద, బ్యాంకు పన్ను శాతలు బ్యాంకు ద్వారా పన్నులు, అలానే దూది, అలానే నూలు, ధాన్యము వ్యాపారులకు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో అజరా ప్రభు అనే అగ్నిదేవుడితోటి గో వృషభాలతో కూడిన నౌక వాహనాన్ని అధిరోహించడం వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అవినీతి పెరిగే అవకాశం ఉంటుంది. వివాదాల ధోరణి పెరుగుతుంది. కోర్టు కేసులు పెరిగే అవకాశం, రోగాలు ప్రబలడం, అలానే వర్షపాతం, కొన్ని చోట్ల వడగండ్ల వాన, కొన్ని చోట్ల మోస్తరా, కొన్ని చోట్ల మధ్య రకము, కొన్ని చోట్ల విపరీతంగా ఉండటం, కొంత ధాన్య ధరలు పెరగటం, చైత్ర వైశాఖ మాసాల్లో పండిన గోధుమలు, అలానే బెల్లము, పచ్చిమిర్చి, మిరపకాయలు, ఎరుపు రంగు వస్తువులు కూడా ఖర్జూరం, పత్తి గింజలు భాద్రపద లేదా ఆశ్వీజ మాసంలో మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రతి నువ్వులు, నూనె, రస వస్తువులు మరియు ధాన్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలకి కొంత ఆర్థిక నష్టం ఉన్నా కూడా ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అధికార దర్పంతో కూడిన పాలకులు ప్రజలకి బాధ కలిగే వచ్చే అవకాశం ఉంటుంది. ఆవులు మొదలైన పాల జంతువులతో కొంత వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఆవులకి, గేదెలకి అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలకులకు మధ్య అంతరంగిక విభేదాలతో అనేక దేశాల్లో పరస్పరం ఆర్థిక యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. రెండు దేశాల మధ్య శత్రుత్వము, బార్లీ, గోధుమ, వరి పంటలకి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎర్రబట్టలు, చందనము, రాగి, పగడాలు, బెల్లము, మందులు, పెట్రోలు, డీజిలు, ఇతర ఇంధన వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఆవులు మరియు ఎద్దులకు కొంత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొత్త టెక్నాలజీ, ఇంధనాలు, వాహనాలు, మార్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మెకానికల్ వాహనాల్లో మార్పులు, పాత వాహనాలు ధ్వంసం చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలానే జొన్నలు, మినుములు, పెసరపప్పు ధాన్యాలు దిగుబడి తక్కువగా ఉండటం, ధాన్యం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కుజుడు, శని యొక్క ప్రభావంతో మరి కొంత వర్షాలు కొంత ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినా కూడా మిగతా చోట్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సంపదలు, ఆస్తులు బాగా పెరిగే అవకాశం, సంక్షేమ పథకాలు కూడా
ప్రారంభమవుతాయి. అలానే ఉత్పత్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనలు రూపొందించే అవకాశం ఉంటుంది. ఎగుమతి, దిగుమతి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. వస్త్రాలు, బట్టలు, జుట్టు, సెంటు, సుగంధ ద్రవ్యాలు, నూనె, మరుగు, నెయ్యి వ్యాపారం నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వస్త్రము, అలానే బియ్యము, సేవా రంగాల్లో ఎగుమతులు బాగా పెరిగే అవకాశం ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడే అవకాశం ఉంటుంది. వ్యాపార వృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. క్షేత్ర దర్శనాలు, వేద పారాయణాలు, క్షేత్రాలకి జనాలు ఎక్కువగా వెళ్ళటం, అంటే భక్తి కంటే కూడా భయంతో ఎక్కువగా వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలన్నీ కూడా జరగాలని, మనం క్రోధినామ సంవత్సరంలో దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, ఉద్యోగస్తులకి ఉద్యోగం బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, అంటే కాలమానం బాగుండాలి, స్థితిగతి అన్నీ కూడా బాగుండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా పంచాంగ శ్రవణం చేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. పంచాంగ శ్రవణం చూశారు కదా! మీకు ఎలా అనిపించింది? మీ పంచాంగ శ్రవణం నాయకంటి గారిని మీరు కలవాలి అనుకుంటే, ఈ పంచాంగ శ్రవణం చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేసినా గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.